హాయ్ అండి. నమస్తే. భవజ్ఞాస్ కిచెన్‌కి స్వాగతం. ఈరోజు మన కిచెన్‌లో కరివేపాకు కోడివేపుడు నేనెలా చేస్తానో ఒకసారి చూద్దాం. ఈ కరివేపాకు కోడివేపుడు కోసం ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని అందులో ఒక 5, 6 ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. నూనెమి వేయనవసరం లేదు. ఉట్టి ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. అవి ఎర్రగా ఏమి వేగనవసరం లేదండి. కొంచెం పైన నల్ల మచ్చలొచ్చేలాగా వేగితే చాలు. ఇందులోనే కొద్దిగా ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలుకలు, అనాస పువ్వు, జాపత్రి, ఒక్క మరాఠీ మొగ్గ, కొద్దిగా మిరియాలు కూడా వేసుకోవాలి. మిరియాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బావుంటుంది. మిరియాల ఘాటుతో, కరివేపాకు ఫ్లేవర్‌తో చాలా బావుంటుంది. అవకాశం ఉండి ఇవి వేయించుకోకుండా ఎండలో పెట్టి చేసుకుంటే ఇంకా బావుంటుంది. ఇప్పుడు ఇందులోనే 2 గుప్పెళ్ళు కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. మసాలా దినుసులు ఎప్పుడైనా మనం వేయించుకోకుండా ఎండలో పెట్టి చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. కాకపోతే అపార్ట్మెంట్ లైఫ్ వచ్చిన తర్వాత ఎండలో పెట్టుకునే అవకాశం లేక వేయించుకుంటున్నాం గానీ, ఎండలో పెట్టి చేసుకుంటే బావుంటుంది. కరివేపాకు ఇలా క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకోవాలి. తర్వాత వీటిని కొంచెం చల్లారనిచ్చి మిక్సీలో వేసి మరీ మెత్తని పౌడర్‌లాగా కాకుండా కొంచెం కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. అందుకే ఎండుమిరపకాయల్ని నేను బాగా ఎర్రగా వేగనివ్వలేదండి. కచ్చాబిచ్చాగా ఉంటే కొంచెం ముక్కలు ముక్కలుగా కనిపిస్తూ బావుంటుంది. ఇప్పుడు వీటిని బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా మెత్తగా పౌడర్‌లాగా ఏమైపోలేదు. కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఒక ఉల్లిపాయ సన్నగా తరిగింది, 4, 5 పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక 1/2 కేజీ చికెన్ వేసుకుంటున్నానండి నేను. చికెన్ వేయగానే పసుపు వేసుకుంటే చికెన్‌లో ఉండే బ్యాక్టీరియా ఏదైనా ఉంటే చనిపోతుందంట. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోకపోతే ఆఖరిలో చూసి వేసుకోవచ్చు. ఈ ఉప్పు, పసుపు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ ఫ్రైని మనం అన్నంలోకి చేసిన స్టార్టర్ లాగా తినేస్తారు. అంత బావుంటుందండి. ఉప్పు కూడా కలిసిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టి చికెన్‌ని ఉడికించుకోవాలి. చికెన్‌లో నుంచి నీరొస్తుంది కదా! ఆ నీరు ఎగిరిపోయేంత వరకు వేయించుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటూ మాడిపోకుండా వేయించుకుంటూ ఉండాలి. చికెన్‌లో నీరు మొత్తం ఎగిరిపోయి ఇలా నూనె పైకి తేలుతుంది కదా! ఇప్పుడు ఒకసారి మొత్తం మాడిపోకుండా తిప్పుకుని ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకోవాలి చికెన్ ఉడికేంత వరకు. ఎక్కువ నీళ్లు కూడా పట్టవండి. ఒక గ్లాస్ నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే చికెన్‌లో వచ్చే నీళ్లతోనే చాలా వరకు చికెన్ ఉడికిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి చికెన్ కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి తిప్పుకుంటూ ఉండాలి. ఎసరు పూర్తిగా ఎగిరిపోక ముందే మనం ముందుగా వేయించి పొడి చేసుకున్న మసాలాలు, కరివేపాకు పొడి ఉంది కదా! దీన్ని ఒక భాగం వేసుకోవాలి. 3 సార్లుగా వేసుకుంటే కూర బావుంటుంది. ఒక వంతు ఇప్పుడు వేసుకుని 2, 3 స్పూన్లు బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఎసరుండగానే ఏస్తే ఏంటంటే ముక్కలకి బాగా పట్టుకుంటుంది. ఇలా కరివేపాకు పొడి వేసి ఒక 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఆ పొడంతా ముక్కలకి బాగా పట్టుకుని ఎసరు ఎగిరిపోయి నూనె పైకి తేలేటప్పుడు మళ్ళీ 2, 3 స్పూన్లు కరివేపాకు పొడి వేసుకుని కలుపుకోవాలి. ఇలా 2, 3 సార్లుగా వేసుకుంటే ఏంటంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఫ్లేవర్స్ అన్నీ ముక్కకి పడతాయి. మనకి కూడా ఆ స్పైస్ బాగా తెలుస్తుంది. ఇవి మాడిపోకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల్లో దింపేస్తాము అనగా మిగిలిన పొడి కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇలా మొత్తం పొడంతా కలిసేలాగా తిప్పుకోవాలి. చికెన్ కూడా బాగా వేగిపోయిందండి. ఈ టైంలో ఒకసారి ఉప్పు చూసుకుని సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవచ్చు. నేను వేసిన ఉప్పు సరిపోలేదు. అందుకే ఇంకొంచెం ఉప్పు వేసుకుని తిప్పుకుంటున్నాను. ఈ కూర ఎంత బావుంటుందంటే నేను రసంలోకని చేశాను. కానీ ఇది స్టార్టర్‌గా తినేశారు.
మళ్ళీ చికెన్ తెప్పించి ఫ్రై చేశాననమాట. ముక్క కూడా బాగా వేగింది చూసారా? మసాలాలు ఒక్కసారిగా కాకుండా ఇలా 2, 3 సార్లుగా వేయించుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఫ్లేవర్ కూడా బావుంటుందండి. ఇప్పుడు ఇష్టమైతే కొద్దిగా వేయించిన జీడిపప్పు కూడా వేసి కలుపుకోవచ్చు. మన ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ.